మీ ఇంట్లో ఇవాళ పూజ ఎలా జరిగింది? అలానే ఏమేం చేసుకున్నారు? ఏంటి స్పెషల్స్ తిన్నారా? అని నేనైతే ఇవాళ ఏం చేశాను? నా పూజ ఎలా జరిగింది? ఏంటి అనేది ఈ క్యూట్ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను. చూసేసేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ తొలి ఏకాదశి అంటే అందరికీ తెలిసిందే. మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ అయ్యే పండగే తొలి ఏకాదశి. ఆ తర్వాతే మిగతా ఫెస్టివల్స్ అన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతుంది. ఈ రోజున మనము విష్ణుమూర్తి స్వామిని ఎంతో బాగా మనస్ఫూర్తిగా కొలుస్తాము. అలా అని వేరే దేవుళ్ళని కొలవమని కాదు. ఇవాళ ప్రాధాన్యత విష్ణుమూర్తి స్వామికిస్తాము అనేసి అంటాము. సో, అదండి. ఇక లేట్ చేయకుండా వీడియో గురించి చెప్పేసాను చూడండి. మార్నింగ్ అయితే లేచాను. లేచి మంచిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని, తర్వాత ఇలా దేవుని ఫొటోస్ కూడా మంచిగా బొట్లు పెట్టి పూజించాను. తర్వాత పూలతో బాగా అలంకరించాను. చూడండి రంగురంగు పూలతో చాలా బాగా అనిపిస్తుంది. నా ఇంట్లోనే విష్ణుమూర్తి ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే. సో, నాకు ఫస్టు పైన వరకు ఫొటోస్‌కి ఫ్లవర్స్ పెట్టాను. పెడితే నాకంత నిండుగా అనిపించలేదు. తర్వాత ఇలా పెటల్స్ కూడా తీసి మంచిగా కింద గూడా వేసా ఫొటోస్ దగ్గర. అప్పుడు నాకు బాగా అనిపించింది. అంటే నిండుగా చూడండి, మీరే చెప్పండి ఎంత క్యూట్‌గా ఉంది. పెద్ద హడావిడి లేకపోయినా సరే ఉన్న వరకు క్యూట్‌గా చేసుకోవాలి అనేదే నాకు ఉన్న భక్తి. మనం ఎలా చేసామని కాదండి. ఇంపార్టెంట్ మనం ఎంత భక్తితో చేసాము, మనం మనసు పెట్టి చేసాము అంటే అది దేవుని వరకు వెళ్తుంది అనేది నేనైతే నమ్ముతాను. సో, మీరేమంటారు దానికి అనేది మీరే చెప్పాలి. ఇది నా వే ఆఫ్ పూజ. అలానే నా మాటల్లో తెలిసిన తొలి ఏకాదశి అండ్ పూజ గురించి. ఇప్పుడు వస్తే పూజకి నేను ప్రసాదంగా ఏం చేశాను అనేది. ఎక్కువ హడావిడిగా ఏం పెట్టుకోలేదు. ఓన్లీ సేమియా కేసరి చేశాను. సో, అది కూడా ఫుల్ ఘీ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంత బాగా, అంటే మనం ప్రసాదం చేసేటప్పుడు టేస్ట్ చూడకుండా కుక్ చేస్తాం కదా! అలాంటిది కూడా మనకి ప్రసాదం అమృతంలా తయారవుతుంది. నాకైతే చాలా బాగా వచ్చింది. సో, ఇదండి నా పూజ అయితే. చూడండి ఎంత క్యూట్‌గా ముగిసిందో. అలానే మీ కుటుంబం అందరికీ మంచి జరగాలని, మన సబ్స్క్రైబర్స్ అందరూ హెల్తీగా, అలానే మీ ఫ్యామిలీ అందరూ హెల్తీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ అయితే తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో, హారతి టైం అయింది. మీరు కూడా హారతి తీసుకోండి ఒకసారి ఇలా అయితే. సో, మీరు కూడా దేవుడిని బ్లెస్సింగ్స్ అడగండి. అలానే మనస్ఫూర్తిగా అయితే ఒక్కసారి దండం పెట్టేసుకోండి. దేవుడు మనం అనుకున్నదంతా తీర్చేస్తాడు అనే నమ్మకంతో అయితే అడగండి. ఇదే అనమాట మనం చేసిన సేమియా కేసరి. అంతే అండి ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై.